రండి. నీ జీవితంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కాక, ఓకే, ఇస్సాకు రెబెకా కూడా గర్భఫలం లేదు తెలుసా? వారికి గర్భఫలం లేనప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారంట? ఇస్సాకు ప్రార్థన చేస్తాడంట. పితృపారంపర్యంగా కొన్ని వస్తుంటాయి మనకి తెలియకుండానే. మనము జయించాలి, మనం పోరాడాలి, మనం ఫైట్ చేయాలి, మనం ఎదిరించాలి. గతంలో మా తల్లిదండ్రులకి జరిగింది మీకు కొద్ది కొద్దిగా సైన్స్ కనిపిస్తా ఉన్నాయి, అవునా? అదే కోపము, అదే ఆలోచనలు, ఆ వ్యర్థ ప్రవర్తన తెలియకుండా నేను ఎంత మా అమ్మలా ఉండకూడదు, మా నాన్నలా ఉండకూడదు అనుకుంటున్నాను, అంతే తెలియకుండా నేను అలాగనే చేస్తున్నాను, తెలియకుండా అదే దారిలో వెళ్తున్నాను. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటారు. ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇట్ హ్యాస్ టు ఎండ్ విత్ యూ. ఇట్ హ్యాస్ టు ఎండ్ విత్ యూ. మీతో ఆపివేయబడాలి. అదే మీరు పోరాడితేనే ఆపివేయబడాలి.